ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ. అందరిది ఒకటే కంప్లైంట్, దోశ హార్డ్గా ఉంటుందని. హార్డ్గా ఎందుకు ఉంటుంది? మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక గుప్పెడు నానబెట్టిన అటుకులు, 1 స్పూన్ మెంతులు వేసి మిక్సీ పట్టు చూడండి. కంపల్సరీగా దోశ స్మూత్ అండ్ టేస్టీగా ఉంటుంది. నేను దోశకు కాంబినేషన్లో చట్నీగా ఈరోజు టమోటా పచ్చడి చేస్తున్నాను. దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ పై ప్యాన్ వేసుకొని ఆయిల్ వేసి 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న టమోటా వేసి రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసి మూత పెట్టి దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడి మనకి తడి తగలకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు ఉంటుంది. మోస్ట్లీ వర్కింగ్ ఉమెన్స్ ఫ్రీగా ఉన్న టైంలో ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రైస్, ఇడ్లీ, దోశ కాంబినేషన్లో కూడా ఇది బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నాకు దోశపై సన్నగా తరిగిన అల్లం, ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ వేసుకుంటే చాలా ఇష్టం. చూసారు కదా దోశ ఎంత స్మూత్గా